హోలా అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది. రెండిట్లో ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియోలో మీకు శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించిన, శ్రీజ ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ కావాలి అనేసి అనిపించిన ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి. సో ఎన్ని లైక్స్ వస్తే అంతమంది కోరుకుంటా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఈ వీడియో చూస్తారు. మీకు తెలుసు నా వీడియోలు బిగ్ బాస్ వాళ్ళు చూస్తారు, ఆబ్వియస్లీ చూస్తారు. ఏం చెప్తా ఉన్నారు, నాది ఇంకొక రివ్యూర్ ఉన్నాడు, టాప్ రివ్యూర్. మేమందరం ఒకే సీజన్లే, పేరెందుకు, ఆయన ఎప్పుడైనా నా పేరు చెప్పాడా. సో మా రివ్యూలు చూస్తూనే ఉంటారు అండ్ కొంచెం కన్సైజ్గా ఉంటుంది అని నేను మూతి మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నా రివ్యూలు ఖచ్చితంగా చూస్తున్నారు కూడా. ఇంకా నేను దానికి ఏం చెప్పలేను, చూస్తున్నారు అనేసి మీకు ప్రూఫ్ ఇచ్చేదానికి. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో అది కమెంట్ చేయండి, కమెంట్లో కూడా చదువుతారు వాళ్ళు. సో ఈరోజు జరగబోయేది ఇదే అనేసి చెప్పినా కదా. సో ఈరోజు ఏం జరుగుతుంది అంటే, ఈ తనిష్ ఈ రీఎంట్రీ ఇదంతా ఎవరు కాన్సెప్ట్ కనిపెట్టినారు నాకు అర్థం కాలేదు. నేనే షాక్ అయ్యా. ఒక తనిష్ నాకు అంత క్లోజ్ ఫ్రెండ్, తనిష్ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. తనిష్ నాకు అంత క్లోజ్ ఫ్రెండ్, నాకు ఒకసారి కూడా చెప్పలేదా బిగ్ బాస్ పోతారు అని. మొన్ననే రీసెంట్గా కలిసాం మేము, అయినా చెప్పలేదేంటి అనేసి అనుకుంటా ఉన్నా. తనిష్ రీఎంట్రీ లేదు, ఏమి లేదు, ఏదో ప్రమోషన్ పోయి ఉంటాడు, లేకపోతే అసలు పోయినాడో లేదో కూడా తెలియదు. నిజంగా అసలు థాట్ కూడా లేదు. అసలు రీఎంట్రీ అని ఎవరు చెప్పినారో తనిష్ని, అది ఎందుకు వైరల్ అయిందో నాకు అర్థం కాలే. వైల్డ్ కార్డ్స్ 6 మంది అబ్బా, 6 మంది. ఎవరు? మాధురి, గౌరవ్, లాస్ట్ టైం గౌరవ్ నిఖిల్ ఉన్నారు, ఈసారి లాస్ట్ టైం గౌతమ్ నిఖిల్ ఉన్నారు, ఈసారి గౌరవ్ నిఖిల్. గౌరవ్ ఒక అబ్బాయి, గౌరవ్ గంభీరా, ఫుల్ పేరు గుర్తులే, గౌరవ్ గుప్తా ఏదో, నిఖిల్ నాయర్ మలయాళీ, ఐ లైక్ మలయాళీస్. దివ్యల మాధురి, ఈ పిల్ల రమ్య మోక్ష అలేఖ చిట్టి వాళ్ళ చెల్లెలు. తర్వాత శ్రీనివాస్ అంటే గోల్కొండ హై స్కూల్లో ఆ పిల్లోడు ఉన్నాడు కదా, సిద్ధాంత్, వేలు ఇరిగిపోయినా కూడా ఆడుతుంటాడు మొండిగా. ఆ పిల్లోడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి ఫ్రెండ్. ఆ అబ్బాయి నేను కూడా ఒకసారి కలిసామనుకుంటా. ఇంకోటి ఆయేషా వాజ్ ఆల్రెడీ ఇన్ బిగ్ బాస్ తమిళ్, బిగ్ బాస్ సీజన్ 6 మా సీజన్ జరిగేటప్పుడు తమిళ్లో అప్లై చేస్తూ ఉన్నది. ఫుల్ రాడ్ క్యాండిడేట్, గొడవలు ఘోరంగా వేసుకునేది. దివ్యల మాదిరే దువ్వాడ మాదిరే వాళ్ళ ఆయన కాదా, అదే ఆ ఫ్రెండ్, అదే లివ్ ఇన్ రిలేషన్షిప్, ఏదో రా స్వామి ఏం చెప్పినా కాంట్రవర్సీ ఎలా ఉంది. ఆయన ఏమంటే ఒక వీడియో పెట్టినాడు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు మాధురి వస్తుంది ఇంకొక లెక్క అని చెప్పేసి. వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కూడా కాబట్టి ఐ థింక్ రెచ్చిపోతుంది, తెగిచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నా. సో వీళ్ళందరూ కలిసి బిగ్ బాస్ హౌస్లో లీస్ట్గా ఉండే సుమన్ శెట్టి అండ్ శ్రీజ మధ్యలో ఒక కాంపిటీషన్ పెడతారంట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో చూస్ చేసుకోవాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ మీద చూస్ చేసుకున్నారు. ఎక్కువ ఓట్స్ అయితే శ్రీజాకి వచ్చాయి ఈ వైల్డ్ కార్డ్స్ నుంచి. సో శ్రీజ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్. ఒక్కొక్కరు ఏమేమి రీజన్ చెప్పారంట, కొంతమంది అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటుంది అని చెప్పారంట, కొంతమంది కాంపిటీషన్ అని చెప్పారంట, కొంతమంది ఓవర్ మంచితనం అనేసి చెప్పారంట. సో అట్లా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకాలుగా ఓట్లు వేసేసి బయటికి పంపించేస్తున్నారంట. అండ్ దీనికి బిగ్ బాస్ టీమ్ వాళ్ళ వర్షన్ ఏముంది తెలుసా? నేను మాట్లాడినా బిగ్ బాస్ టీమ్ వాళ్ళతో. వన్ ఆఫ్ ద బిగ్ బాస్ టీమ్స్ ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ద పర్సన్స్ ఫ్రమ్ ద బిగ్ బాస్ టీమ్స్. సో నేను చెప్పాను ఇదంతా అన్యాయం కదా అనేసి. అంటే బిగ్ బాస్ టీమ్ వాళ్ళ వర్షన్ ఎట్లుందిరా అంటే, ఆల్రెడీ ఈ వీక్ స్టార్టింగ్ అప్పుడే ఇది ఒక ఫైర్ స్టార్మ్ వీక్ అని చెప్పాం. సో ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో వైల్డ్ కార్డ్స్ వచ్చి ఏదో ఒకటి చేస్తారు, వైల్డ్ కార్డ్స్ వల్ల మీకు ముప్పు అని చెప్పాం. డైరెక్ట్గా వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేస్తారని చెప్పకుండా వైల్డ్ కార్డ్స్ మీకు ముప్పు అని చెప్పాము. సో అంత చెప్పిన తర్వాత కూడా లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో చూస్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. సో ఆ చూస్ అనే ఆప్షన్ వల్ల శ్రీజ బయటకు వెళ్ళిపోయింది. ఇది ఆల్రెడీ చెప్పిందే, నిన్న కూడా నాగార్జున గారు చెప్పారు సాటర్డే ఎపిసోడ్లో, దట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఒకరిని తీసేస్తారనే పాయింట్లో. సో అంత చెప్పిన తర్వాత మళ్ళీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి జనాలు ఎట్లా అంటారు, అన్ఫేర్ అంటే ఏది చెప్పకుండా సడన్గా ఎలిమినేట్ చేసేయడం అన్ఫేర్ ఎలిమినేషన్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఈ వారం అంతా చెప్తానే ఉన్నాం, వాళ్ళకు కూడా తెలుసు డేంజర్ జోన్లో ఉంటే చాలా కష్టం అని చెప్పేసి. వాళ్ళకు కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఈ గేమ్ స్టార్ట్ అవ్వకముందు. సో ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పడానికి లేదు, బికాస్ ఇట్స్ ఎ ఫేర్ ఎలిమినేషన్ చెప్పే చేసాం కాబట్టి. ఆ ప్లేస్లో శ్రీజ కాకుండా సుమన్ శెట్టి ఉంటే మీకు ఫేర్ ఎలిమినేషన్ అనిపించేదా? శ్రీజ ఉంది కాబట్టి అన్ఫేర్ అనిపిస్తూ ఉందా అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే సుమన్ శెట్టి ఆడాడు కాబట్టి. ఒకవేళ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయినా కూడా ఈ ప్రాసెస్ అంతా మాకు ఫేర్గానే అనిపించుంటుంది, ఎందుకంటే ఫేర్ కంటెస్టెంటే ఎలిమినేట్ అయ్యాడని చెప్పేసి. అన్ఫేర్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ఫేర్గా అనిపిస్తుంది అనేసి అన్నాం. అది ఎట్లా మనుషుల్ని బట్టి ప్రాసెస్ని డిసైడ్ చేస్తారు అని చెప్పే పాయింట్లో నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అంటే ద ప్రాసెస్ ఇస్
ప్రాసెస్ ఆల్రెడీ చెప్పే చేస్తున్నారు కాబట్టి ఇది ఫెయిర్ ప్రాసెసే. కాకపోతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మీద జనాలందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి మీకు అన్ఫేర్ అనిపిస్తుంది, లేకపోతే ఇట్స్ ఎ ఫెయిర్ ప్రాసెస్ అనేది వాళ్ళ పాయింట్. ఓకే, వాళ్ళ పాయింట్ నుంచి ఆలోచిస్తాం, ఇది ఫెయిర్ ప్రాసెస్సే, సరే ఫెయిర్గానే ముందే చెప్పి చేస్తున్నారు కాబట్టి ఫెయిర్గానే చేస్తున్నారు అనేసి అనుకుందాం. సేమ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సేమ్ ఇదే వాళ్ళకి లాస్ట్ వీక్ ఒక ప్రాసెస్ జరిగింది. ఏం ప్రాసెస్? ఈ అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరు కావాలో డిసైడ్ చేసుకొని అంటే వాళ్ళందరూ ఓట్లు వేసేస్తున్నారు. దాంట్లో దివ్య నిఖితాకు తక్కువ ఓట్స్ వచ్చింది అనే ఒక పాయింట్తో తక్కువ ఓట్స్ ఎవరికి వచ్చినాయో వాళ్ళనే పంపిస్తాం కాబట్టి, తక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి లోపల పంపిస్తామని చెప్పేసి దివ్య నిఖిత లోపల పంపించినారు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో అయ్యి ఉండొచ్చు కదా. అంటే వైల్డ్ కార్డ్స్ ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చి వీళ్ళు వద్దు అనేసి అనుకుంటున్నారో వాళ్ళతోనే ఆడాలి అని చెప్పేసి వాళ్ళని పెట్టి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసి ఉండొచ్చు కదా. అది ఎట్లా ఫేర్? ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ అడుగుతా. దానికి ముందు వారము సంజనాని హౌస్లో రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళందరూ సంజనాని బయటికి పంపించేయాలి అనేసి అనుకున్నారు. సంజనాని ఎలిమినేట్ చేసేయాలి అనుకున్నారు. సంజనాని ఎలిమినేట్ చేసేసి మళ్ళీ ఎవరెవరు సాక్రిఫైసులు చేస్తారని చెప్పేసి, ఈ సాక్రిఫైసెస్ మీరు చేస్తున్నారంటే సంజనా హౌస్లోకి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆ తుప్పాస్ లాజిక్ ఏంటి? ఎలిమినేట్ చేసినప్పుడు ఎలిమినేట్ చేసేయచ్చు కదా, అది కూడా ఫెయిర్ ప్రాసెసే కదా. ఆల్రెడీ చెప్పే చేస్తున్నారు కదా, చెప్పే చేసినప్పుడు సంజనాని సీక్రెట్ రూమ్లో ఎందుకు పెట్టాలి? సంజనాని ఎందుకు ఎలిమినేట్ చేయకూడదు? ఎలిమినేట్ చేయొచ్చు కదా సంజనాని, ఫెయిర్ ప్రాసెస్ అనుకున్నప్పుడు. వాళ్ళతో నేను ఇంత ఆర్గ్యూ చేయలేకపోయా, అంత టైం లేదు, అంత అవసరం కూడా రాలేదు, అందుకని మీద అడుగుతాను. ఒకవేళ ఈ వీడియో వాళ్ళు కూడా ఎట్టయినా చూస్తారు 100%. సో నీకే క్వశ్చన్. ఓకే, సో ఫెయిర్ ప్రాసెస్ అయినప్పుడు సంజన ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు? హైయెస్ట్ ఓట్స్ వచ్చిన షాకీబ్ కానీ నాగా కానీ ఎందుకు హౌస్లోకి రాలేదు? సో ఇఫ్ ఇట్స్ ఎ ఫెయిర్ ప్రాసెస్, చెప్పిన ప్రాసెస్లన్నీ చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటే ఇది ఎందుకు అవ్వలేదు అంటే, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకుంటే కామనర్సే ఎలిమినేట్ అవుతున్నారు. మనిషి పోయినాడు, హరీష్ పోయినాడు, ప్రియా పోయింది. ఓకే బా, వాళ్ళకి నిజంగానే ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి పోయినారు. సో అది ఫేర్గానే జరిగింది. దేర్ ఎలిమినేషన్స్ వేర్ ఫేర్. కావాలని కామనర్స్ని టార్గెట్ చేయలేదనే పాయింట్లో అనుకుందాం. మరి శ్రీజ హైయెస్ట్ ఓటింగ్ ఉంది, శ్రీజాకి చాలా టాప్ ఓటింగ్ ఉంది. అట్లాంటి శ్రీజాని ఎందుకు మీరు ఈ అసలు ఆ స్టాండ్ మీద ఎందుకు నిలబెట్టాలి? ఎవరు సరిగ్గా ఆడలేదో వాళ్ళని స్టాండ్ మీద నిలబెట్టి శ్రీజాన్ సుమన్ని మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలి? లీస్ట్ ఓటింగ్ వచ్చింది కదా ఈరోజు. ప్రోమో 1లోనే ఉండింది. తనుజ అంటున్నా, రితు అండ్ ఫ్లోరా లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. సో ఫ్లోరా సేవ్ అయిపోయినప్పుడు బాటమ్ 2లో ఉండే రితుని పెట్టచ్చు కదా. బాటమ్ 2లో ఉండే రితుని, సుమన్ శెట్టిని పెట్టి ఎవరినైనా చూస్ చేసుకోమని చెప్పచ్చు కదా. శ్రీజాని సుమన్ శెట్టిని మాత్రమే ఎందుకు పెట్టారు? సరే, ఈ వారం వాళ్ళిద్దరు కలిసి ఆడారు, వాళ్ళిద్దరు లీస్ట్ స్కోర్లో ఉన్నారు, లాస్ట్ 5th పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆప్షన్ ఇచ్చినారు అనేసి అనుకుందాం చూస్ చేసుకోవడానికి. మరి సంజన అండ్ ఫ్లోరా వాళ్ళిద్దరు ఒక టాస్క్ నుంచి ఎలిమినేటే చేసేస్తున్నారు కదా. వాళ్ళు హౌస్లో దివ్య అండ్ భరణి సంజన అండ్ ఫ్లోరాని ఇద్దరిని తీసేశారు. దాంట్లో ఫ్లోరా ఆల్రెడీ వెళ్ళిపోయింది. సంజన ఆల్రెడీ హౌస్లో చాలామంది ఆ రెడ్ సీడ్ వచ్చినప్పుడు వద్దు అనేసి అనుకున్నారు. సో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన సంజనాని మాత్రం మళ్ళీ ఆ స్టాండ్ మీద నిలబెట్టి, మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు కదా, దివ్య అండ్ భరణి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు, సో మీరు లీస్ట్ పాయింట్స్లో ఉన్నారు, మీరు ఆడింది ఒకే ఒక టాస్క్, అది కూడా బెలూన్ టాస్క్. ఆ బెలూన్ టాస్క్ ఒకటే వాళ్ళు ప్రాపర్గా అన్నారు, అక్కడ వాళ్ళకి మార్క్స్ పోలేదు. సో సంజన మిగతా టాస్క్లన్నీ గివప్ కూడా చేస్తూ ఉన్నింది. శ్రీజ ఎక్కడ గివప్ చేసింది? సుమన్ శెట్టి టాస్క్లు గివప్ చేస్తున్నాడు, నాకు కాలు నొప్పి అది నొప్పి అని. శ్రీజ తన వెన్ షీ వాజ్ ఆల్ మెన్స్ట్రల్ సైకిల్స్ షీ ప్లేడ్, తనకు ఒకవేళ కాళ్ళు ఒక దెబ్బ తగిలినా కూడా తను, నువ్వు దెబ్బ తగిలింది కదా అని పక్కన తీస్తే కూడా, నాకు దెబ్బ తగిలినా కూడా నేను ఆడతానని చెప్పేసి షీ వాజ్ వెరీ కాంపిటేటివ్, వచ్చి కూర్చొని ఆడుతూ ఉంది కదా. అట్లాంటి పిల్లని ఆ స్టాండ్ మీద నిలబెట్టేది ఎందుకు? సంజనాని సుమన్ శెట్టిని నిలబెట్టి ఉండొచ్చు కదా. ఎందుకు సంజన పోతుందని భయమా? లేదా సుమన్ శెట్టి పోతాడని భయమా? ఎందుకు సెలబ్రిటీస్ పోతారని భయమా? సో ఇది కామనర్కి జరిగిన అన్యాయమే కదా. నిజంగా అట్లే ఆడుకుంటా ఉన్నారు అనేసి అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ అప్పుడు డెమాన్ పవన్కి అన్యాయం జరిగిందని చెప్పేసి డెమాన్ పవన్ కెప్టెన్సీ పోవాలని చెప్పేసి మళ్ళీ రీటాస్క్ పెట్టినారు డెమాన్ పవన్ది. కళ్యాణ్ది ఈ టాస్క్ జరిగిందని చెప్పేసి సరే రీటాస్క్ పెట్టకుండా నెగిటివ్ చేసేదాన్ని ట్రై చేస్తున్నారు. అది ఏదో కాలు ఊపే సిచ్యువేషన్ చూపించి, ఆ కాలు ఊపేది డెమాన్ పవన్ ఫస్ట్ నుంచి ఊపుతానే ఉన్నాడు. ఒకవేళ నిజంగానే చూపించాలని కాలు ఊపితే కూడా రితు ఉంటే చూపిస్తారు, కానీ డెమాన్ పవన్కి కళ్యాణ్కి వాళ్ళిద్దరికి పడట్లేదు. వాళ్ళు కాంపిటీషన్ లాగే చూస్తున్నారు. సో ఎందుకు చూపిస్తాడు కాల్ని? ఒకవేళ చూపించినాడే అనుకో, బా నిజంగానే చూసి గెలిచినాడు అనుకో, అడిగితే అయిపోతుంది కదా, కన్ఫర్మేషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. కళ్యాణ్ని తన సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్పనీయకుండా నువ్వు తప్పు చేసావు ఒక నిందేసేసి తప్పు చేశాడు అని వెనకాల ఎందుకు అనుకోవడం? సేమ్ నా విషయంలో కూడా ఇదే జరిగింది. నేను లాయర్ అన్నాను రా స్వామి, లయర్ అని లేదు అనేసి అంటే కూడా నేను లయరే అన్నానని చెప్పేసి బాలాదిత్య నన్ను రూమ్లో పిలిచి నన్ను అడగకుండా అది చూపించేస్తున్నారు. సరే ఆ తర్వాత కూడా నేను చెప్పా, ఒరే స్వామి నేను లయర్ అనలేదురా, లాయర్ అన్నాను రా. ఒకవేళ లయర్ అంటే కూడా ఏం తప్పు పోయింది, అయినా నేను లయర్ అనలేదు, నేను లాయర్ అన్నానని చెప్పేసి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై వర్డ్స్. అయినా కూడా దాన్ని కూడా
అంజలిని అడిగి, హీరోయిన్ అంజలిని అడిగి, గీతు లాయర్ అనింది కదా, లయర్ అనింది అంటే లయర్ అని, అక్కడ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు లయర్ అని, హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అడిగితే లయర్ అని, నేను లయర్ అనలేదురా బాబు లాయర్ అన్నా. ఈ ప్రపంచం మొత్తం అనిపించినా నేను ఆ మాట అనలేదు. ఎవరేమన్నా అనుకోండి ఓకే అనేసి చెప్పి వీళ్ళని చూస్ చేసుకోమని చెప్పి అక్కడ లీస్ట్ ఓట్స్ వచ్చిందా, అసలు జనాల ఓటింగ్ వేస్తే ఇంకా సరే బా మీరు పెట్టిన ఫేర్ గేమే ఓకే, వైల్డ్ కార్డ్సే చూస్ చేసుకున్నారు. లాస్ట్ టైం వైల్డ్ కార్డ్స్ని చూస్ చేసుకున్నప్పుడు హౌస్లో ఉండే వాళ్ళని చూస్ చేసుకున్నప్పుడు లీస్ట్ ఓట్స్ వచ్చిన దివ్యాన్ని పంపించి ఇప్పుడు హైయెస్ట్ ఓట్స్ వచ్చిన శ్రీజన్ పంపించేది ఏంది అంటే మీ ఇష్టమా? ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మార్చేసేదేనా? అది నాకు అర్థమే కాలే. సరే ఫ్లోరాని సంజనాని నిలబెట్టి అప్పుడు వాళ్ళని తీసుకోండొచ్చు కదా. ఇప్పుడు సుమన్ శెట్టి ఆర్ శ్రీజ మధ్యలో ఎవరు ఎవిక్టెడ్ ఎవరు డేంజర్ జోన్ అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ తీసుకొని ఫ్లోరాని సంజనాని మధ్యలో వైల్డ్ కార్డ్స్ని చూస్ చేసుకోమని చెప్పండొచ్చు కదా. అసలు వైల్డ్ కార్డ్స్కి ఏం రైట్ వచ్చింది నేను హౌస్లోంచి ఒకరిని బయటికి పంపించేదానికి? వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యేది నెగిటివిటీతో ఎంటర్ అవుతున్నారు అబ్బా. ఎవరెవరైతే శ్రీజాకు ఓటేస్తున్నారో బయటికి వెళ్ళిపోయేదానికి వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జనాలకి. ఎవరెవరైతే సుమన్ శెట్టికి ఓటేస్తున్నారో వాళ్ళ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ వైల్డ్ కార్డ్స్ బేసిస్ కూడా ఇట్లే డిసైడ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత ఫేర్ ప్లే ఎంత ఫేర్గా అన్నారో అనేసి చెప్పినా ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి పర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ఈ లాస్ట్ వీక్ ఒక తొపేరా గేమ్లన్నీ పెట్టేసి ఆ తొపేరా గేముల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసేసి సంచాలకులు తప్పులు చేసి చాలాసార్లు శ్రీజ ఎలిమినేట్ అయిపోతే అది ఎట్లా ఫేర్ అవుతుంది? ఇప్పుడు శ్రీజ ఎలిమినేషన్కి వైల్డ్ కార్డ్స్ ఎంత హ్యాండ్ ఉందో, ఈ సంచాలకులు వర్స్ట్ డెసిషన్స్ ఎంత హ్యాండ్ ఉందో, హౌస్లో డబుల్ గేమ్లు ఆడిన భరణికి ఎంత హ్యాండ్ ఉందో, సేమ్ బిగ్ బాస్ కూడా అంతే హ్యాండ్ ఉంది. ఆ రోజు సంచాలకులు ప్రాపర్గా డెసిషన్ తీసుకొని భరణిని తీసేసి ఉంటే డెమోన్ పవన్ పైన ఉంటాడు. డెమోన్ పవన్ మేబీ ఇంకొక అబ్బాయిని తోయాలనేసి చూసుకొని ఉంటాడేమో. శ్రీజాన్ తోయకుండా, శ్రీజాన్ ఖచ్చితంగా డెమోన్ పవన్ తోసుంటాడు, వేరే అబ్బాయినే తోసుంటాడు. అప్పుడు శ్రీజ సేవ్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఫస్ట్లో వచ్చి ఉంటుంది, అప్పుడు మేబీ తనకి ఇమ్యూనిటీ వచ్చే ఛాన్సెస్ ఉండేదేమో, తెలీదు. అదైపోయిందా? మళ్ళీ నిన్న నాగమావ చెప్పిన ప్రకారమే సంచాలకులదే తప్పు అనుకుందాం. కళ్యాణ్ కంటే ముందు శ్రీజ బయటకు వచ్చింది అనుకున్నాం, అప్పుడు శ్రీజ హైయెస్ట్ పాయింట్స్లో ఉంటుంది కదా, అప్పుడు డేంజర్ జోన్లో ఉండదు కదా. సో సంచాలకులు అన్ఫేర్ చేసి సంచాలకులు శ్రీజాని డేంజర్ జోన్ తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు శ్రీజాకి రాంగ్ తను వద్దు మాకు హౌస్లో అని చెప్పేసి ఇస్తే, సో అందరిది తప్పు ఉంది, ప్రతి ఒక్కరు తప్పు, మీ తుప్పాస్ లాజికల్ తప్పు, అన్ని తప్పు. కెప్టెన్సీ టాస్క్ రాంగ్ జరిగితే రీటాస్క్ చేయిస్తారు. ఆ బెడ్ టాస్క్లో భరణి వచ్చి శ్రీజాన్ మాట్లాడుతుండగా తోసేస్తున్నాడు, విచ్ ఇస్ చాలా అన్యాయము. ఇప్పుడు భరణి కూడా వన్ ఆఫ్ ద రీజన్సా శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి, ఆ రోజు కింద తోసేయడం. ఫ్లోరా వాళ్ళు కూడా భరణికి ఆ ఛాన్స్ ఇవ్వడం వాళ్ళది ఒక తప్పు ఉందా సంచాలక్ది. తర్వాత రాము ఇమాన్యుయల్ కూడా శ్రీజ ఆర్ కళ్యాణ్ ఎవరు బయటకు వచ్చినారంటే కళ్యాణ్ బయటకు వచ్చినారని చెప్పేసి అక్కడ ఒక డెసిషన్ తప్పుందా. సో ఇన్ని తప్పు డెసిషన్స్ వల్ల శ్రీజ అనే పిల్ల డేంజర్ జోన్లోకి వచ్చి ఆ డేంజర్ జోన్లో ఉండే ఇద్దరి మధ్యలో చూస్ చేసుకోవాలి అనేసి చెప్పి మొత్తం తప్పే, అన్యాయం 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 కూడి 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 పెద్ద అన్యాయం జరిగింది, విచ్ ఇస్ శ్రీజాస్ ఎలిమినేషన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నిన్న ఏదో కామెడీగా ఇది జరుగుతుంది అని జస్ట్ ఊహించి నేను ధర్నా చేస్తాను, బామ్ లగా దేంగే, ఢిల్లీ తగలబడిపోతుంది అనేసి మాట్లాడినా కానీ నేను ఏం చేయగలుగుతా? నా ఎలిమినేషన్ అప్పుడే నేను ఒక వెంట్రుకు కూడా పీకలేకపోయినా, శ్రీజ ఎలిమినేషన్ నేనేం పీకుతా? ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో దే హ్యావ్ అ ప్లాన్ ఫర్ దిస్. నాకు తెలిసి హిందీ బిగ్ బాస్ లాగా తెలుగు బిగ్ బాస్లో కూడా ఒక సంచలనం చేయాలి అనేసి చూస్తున్నారు. డిస్పైట్ శ్రీజ గెట్టింగ్ ఎలిమినేటెడ్, సంచలనంగా తన ఎలిమినేషన్ అవ్వబోతోంది. ఈరోజు ఎపిసోడ్ సంచలనంగా ఉండబోతోంది. అండ్ శ్రీజ ఈస్ గోయింగ్ టు గెట్ ఫుల్ పాజిటివిటీ. ఇదే 2-3 వారాల ముందు ఎలిమినేట్ అయ్యి ఉంటే కూడా మేబీ ఇంత పాజిటివిటీ వచ్చేది కాదేమో. బట్ నౌ శ్రీజ హ్యాస్ హెడెడ్ అవుట్ ఆఫ్ ద హౌస్ విత్ ఫుల్ పాజిటివిటీ. అండ్ శ్రీజ రియాక్షన్ ఏంటి అనేసి అడిగా, బయటకు వచ్చిన తర్వాత శ్రీజ రియాక్షన్ ఏంటి, ఫీల్ అయిందా, ఏమైనా బాధపడుతుందా అంటే చాలా గట్సిగా దమ్మున్న శ్రీజ లాగా శ్రీజ ఒక మాట అనిందంట. ఏ క్వశ్చన్ అడిగినా, ఏ తప్పు నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, ఈ తప్పు ఎందుకు చేసావు అంటే, ఏ తప్పు చేస్తే ఏముంది, ఆడియన్స్ కాదు కదా నన్ను ఎలిమినేట్ చేసింది, నేను కానీ హౌస్లో ఉంటే ఆడియన్స్ ఓటింగ్తో కానీ నేను ఉండాలనుకుని ఉంటే నేను ఖచ్చితంగా హౌస్లోనే ఉంటా, నేను ఆడియన్స్ ఓట్స్తో కాదు కదా ఎలిమినేట్ అయింది, నేను విన్నర్ మెటీరియల్, నేను విన్నర్ అయి ఉంటానేమో, మీరు పంపించేశారు అన్యాయంగా, వైల్డ్ కార్డ్స్ వచ్చి నన్ను పంపించేశారు, ఆడియన్స్ కానీ ఆ డెసిషన్ ఇచ్చుంటే నేను విన్నర్ అయ్యేదాన్నేమో, ఆడియన్స్ కానీ ఆ ఛాన్స్ ఇచ్చుంటే నన్ను హౌస్లోనే పెట్టేవాళ్ళేమో, మీ డెసిషన్ అది అని చెప్పేసి చాలా ధైర్యంగా దమ్ముతో మాట్లాడుతూ ఉండిందంట శ్రీజ, విచ్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్. నాలాగా నేను బోను బిగ్ బాస్ ఇంటికి అని అయితే ఓవరాక్షన్ చేయలేదంట అది. కానీ చాలా 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 అన్యాయం.
టాప్ 1లో ఉండే ఓటింగ్ పిల్లని తీసుకొచ్చి నువ్వు సరిగా గేమ్ ఆడలేదని చెప్పేసి ఎన్ని సీజన్లో ఎంతమంది ఎన్ని గేమ్లు ఆడకుండా టాప్ 5లో పోయి విన్నర్ అయిన వాళ్ళు లేరా గేమ్లు ఆడకుండా, వాళ్ళందరినీ కన్సిడర్ చేయకుండా శ్రీజ పాపం కామనర్ అనే ఒక పాయింట్తో తన వల్ల నిజంగానే ఏం ఉపయోగం ఉండదు మనకి ఆఫ్టర్ బిగ్ బాస్ అనే ఒక పాయింట్తో తీసేయడం ఇస్ టోటలీ అన్ఫేర్. ఎంతమంది బిగ్ బాస్ విన్నర్స్ అవ్వాల గేమ్ ఆడకుండా గేమ్ ఆడకుండా టాప్ 5లోకి పోయిన వాళ్ళు లేరా, మా సీజన్లో లేరా, వేరే సీజన్స్లో లేరా, లాస్ట్ సీజన్లో లేరా, గేమ్ ఆడకుండా జస్ట్ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటా సింపతీలు కొట్టుకుంటా టాప్ 5కి పోయిన వాళ్ళు లేరా, విన్నర్ అయిన వాళ్ళు లేరా. అట్లాంటిది గేమ్ ఆడే బిడ్డని, మంచి ఆర్గ్యుమెంట్ పెట్టే బిడ్డని, ఒక టీఆర్పీ ఇచ్చే బిడ్డని బయటికి పంపించేస్తే ఏమన్నా న్యాయమా బిగ్ బాస్? కొంచెమన్నా న్యాయమా? ఏమన్నా ఫేర్ అనిపిస్తుందా బిగ్ బాస్? ఇంక తెలుగు బిగ్ బాస్ పైన కూడా నమ్మకం పోతుంది. ఈ హిందీ బిగ్ బాస్ లాగా మీకు నచ్చింది చేసుకుంటుంటే ఎట్టా? కొంచెమన్నా న్యాయంగా అనిపిస్తుందా? ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ రీఎంట్రీ అయితే ట్రై చేయండి శ్రీజాకి. షీ డిజర్వ్స్ అ రీఎంట్రీ. అప్పుడు తనకి ఇంకా ఫేర్ అడ్వాంటేజ్. బయటకు వచ్చి 1 వీక్ చూసి గేమ్ ఏం జరుగుతుంది, ఎవరికి హై ఉంది, తనని జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారనేసి తెలిసి హౌస్లోకి వెళ్తుంది. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు చేంజ్. ముమేద్ ఖాన్కి రీఎంట్రీ ఇచ్చినారు. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన ముమేద్ ఖాన్కి గేములు సరిగ్గా ఆడకపోయినా. శ్రీజాకి ఇవ్వలేరా రీఎంట్రీ? ముమేద్ ఖాన్ 4 సార్లు పోయింది బిగ్ బాస్కి ఇప్పటి వరకు తెలుసా. ఫస్ట్ అప్పుడు కూడా వెళ్ళిపోయి ఏదో కేసు పని మీద బయటికి వెళ్ళి చూసి మళ్ళీ ఒక 2 వారాల తర్వాత వచ్చింది రీఎంట్రీ. దాని తర్వాత ఓటీటీ అప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ 3rd వీక్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. సో ఎట్లా సెలబ్రిటీస్కి ఒకటే న్యాయము, మాకేమి న్యాయం లేదా బిగ్ బాస్? మేమంతా కామనర్స్ బిగ్ బాస్, ఇట్లంతా చేయబాకండి. సో మీకు శ్రీజ రీఎంట్రీ కావాలి అనేసి అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అది ఇదబ్బా. సో నా పాయింట్స్ అంతా వ్యాలిడ్ అని చెప్పేసి మీకు అనిపించిందా? ఇంకేమన్నా కూడా అనిపించిందా? ఏం చేద్దాం అనుకుంటున్నారో బిగ్ బాస్ వాళ్ళు నాకు అర్థం కావట్లా. ఇట్లా ఎత్తుకుంటే ఇంకా కళ్యాణ్ డెమోన్ పవన్ కూడా బయటకు వచ్చేస్తారేమో ఈ కామనర్స్ సపోర్ట్ లేకుండా. కామనర్స్కి మేమున్నాం రా, కానీ మేముండే ఏం చేయాలరా? ఏం చేయలేము. ఒక్క వెంట్రుక కూడా పీకలేను. ఇక్కడ కూర్చొని వీడియోలు చేయడం తప్ప నేను పోయి ఏమి చేసే ఛాన్సే లేదు. ఏం చేసేంత సీన్ కూడా నాకు లేదు. అది విషయాలు. కౌశల్ ఆర్మీ లాగా నేను మ్యారథాన్లు అవంతా నడిపించలేను, నాకు అంత లేదు బొగిసి. అది జరిగిన విషయాలు. వెరీ అన్ఫేర్, వెరీ 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 అన్ఫేర్, మోస్ట్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? బ్లాక్ డే ఇది. బిగ్ బాస్ లాంచ్ డే కాదు, బ్లాక్ డే, బ్లాక్ మార్క్ బిగ్ బాస్ హిస్టరీలో. అండ్ వైల్డ్ కార్డ్స్ ఫస్ట్ టైం మేము నెగిటివిటీతో హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మొత్తం వీళ్ళకి నచ్చినట్టు మారుస్తారు. ఇదే సుమన్ శెట్టి వర్సెస్ సంజన ఉన్నారు అనుకో, సంజనాకి ఎక్కువ ఓట్లు వచ్చింది అనుకో బయటికి పంపించేదానికి, ఎక్కువ ఓట్లు సంజనాకు రావడంతో బిగ్ బాస్ ఎప్పుడేం చేస్తారో మీకు తెలీదు. ఇది మీకు పెట్టిన చదరంగం కాదు, రణరంగం. ఇది చక్రవ్యూహం. చక్రవ్యూహం నా చేతిలో ఉంది. చక్రవ్యూహ, పద్మవ్యూహ, క్రౌంచ వ్యూహ ఇవన్నీ నా చేతుల్లో ఉన్నాయి. సో నాకు నచ్చినట్టు నేను గేమ్ మార్చేస్తాను. సంజనాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి సంజనానే హౌస్లో ఉంటుంది, సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి ఆ నిమిషానికి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టేసుకుంటారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ సరే బా శ్రీజానే బయటికి పంపించాలనేసి అనుకున్నారు. సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు కదా, సీక్రెట్ రూమ్లో పెడితే తెలుస్తుంది కదా. ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళు నాకు తెలిసి సీక్రెట్ రూమే అనుకుంటా ఉంటారు. కట్ చేస్తే ఇట్ ఈస్ ఎలిమినేషన్. నాకు ఎందుకో పిల్లి బొచ్చు బుక్లోకి పోయింది అనుకుంటా. ఒకటే నవ్వగా ఉంది అప్పటి నుంచి. నవ్వగా అంటే దురదగా. సీక్రెట్ రూమ్లో ఉందేమో లాస్ట్ వరకు బజ్ అయ్యేంత వరకు కూడా అయ్యో సీక్రెట్ రూమ్ అవ్వాలి అనుకుంటా ఉన్నా. బజ్ కూడా అయిపోయింది నిన్న. ఏం చేస్తాం? రీఎంట్రీదా మనకి ఇంకా దిక్కు. ఏవి అన్నా చూపించినారో లేదో బిడ్డకు పాపం బాధగా ఉంది. ఆ పిల్లలు ఎట్లుంటుంది పరిస్థితి? ఎగ్జాక్ట్ ఐ కెన్ ఇమాజిన్ హర్ సిచ్యువేషన్. రియాలిటీ హిట్ అయినప్పుడు ఐ థింక్ షిల్ క్రై అవుట్ వెరీ వెరీ లౌడ్. ఫుల్ సెన్సేషనల్ కంటెస్టెంట్ అయిపోయింది నో మ్యాటర్ వాట్. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ఉంటే కూడా అంత సెన్సేషన్ అయి ఉండదేమో, బయటికి రావడం వల్ల షీ హ్యాస్ బికమ్ అ సెన్సేషనల్ కంటెస్టెంట్. సో మీకు మిగిలిన సీజన్స్లో సెన్సేషనల్ కంటెస్టెంట్స్ వేరే ఎవరెవరు అనేసి అనిపించింది కూడా కమెంట్ బాక్స్ కామెంట్ చేయండి. సెన్సేషనల్ సోనియా is also a sensational contestant, no matter good or bad. Sonia was a sensational contestant. Abhijit was a sensational contestant. Shrija is a sensational contestant. అట్లా గుర్తుండిపోతారు బిగ్ బాస్లో. వీళ్ళ ఇంపాక్ట్ అనేది సెన్సేషన్ అనేలాగా మీకు ఏదనిపించిందో వాళ్ళ పేర్లు కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొంచెం చూసి హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే గైస్. సో అది నా విషయాలు. బిగ్ బాస్ కొంచెమన్నా న్యాయం, నీతి, సూడు, స్వర్ణ ఏది ఉన్నా కూడా ప్లీజ్ రీఎంట్రీ ఇవ్వండి శ్రీజాకి. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద కామనర్స్ ఎండ్. నేను సెలబ్రిటీయా కామనరా?
నేను కామన్ అనుకుంటే కామన్ సెలబ్రిటీ వాట్ యూ థింక్ అబౌట్ మీ? ఓ మై గాడ్, సెల్ఫ్ డబ్బా ఎక్కడ? ఇక్కడ. సుత్తి ఎక్కడ? ఇక్కడ. అది ఫుల్ ఫైర్. బిగ్ బాస్ టీమ్ వాళ్ళ టీఆర్పీ కోసం తుప్పాస్ స్ట్రాటజీస్, తుప్పాస్ గేమ్స్, తుప్పాస్ లాజిక్లంతా పెట్టి శ్రీజ దమ్మున్ హౌస్లోంచి ఎలిమినేట్ చేస్తారు. బికాస్ షీఈ్ అ కామనర్. ఆ ప్లేస్లో సెలబ్రిటీ ఉంటే మీరు అలా చేస్తారా? ఆ ప్లేస్లో సంజన ఉంటే మీరు అలా చేస్తారా? ఇట్స్ కోడగా గుద్దు పెట్టాలనిపిస్తుంది. బిగ్ బాస్ మీద ముసిగేసి గుద్దాలనిపిస్తుంది నాకు నిజంగా. నువ్వు మాట్లాడద్దు బిగ్ బాస్, మాట్లాడు, గుద్దు పెట్టాలనిపిస్తుంది ముసిగేసి. నల్ల ముసుగు ఒకటి వేసేసి పంచ్ బ్యాగ్లో గుద్దు పెట్టాలనిపిస్తుంది. చాలా కోపం వస్తుంది, ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. కానీ ఏం చేస్తాం? ఏమి చేయలేం. కొన్ని సీరియళ్ళు చూస్తుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏం చేస్తాం? మానేస్తామా సీరియళ్ళు చూసేది? రివ్యూలు మానేస్తామా? ఏం మానేయలేం. బిగ్ బాస్ చూసేది మానేస్తారా? ఇంకా శ్రీజ పోయిందంటే, శ్రీజ బయటకు వచ్చినాక నేను ఆదిరెడ్డికి ఎట్లా సపోర్ట్ చేసినానో అట్లా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. సో కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో, చూద్దాం. తెలీదు. ఒక కామన్ అని అంతవరకు పంపిస్తారో, మళ్ళీ రేపు పొద్దున కళ్యాణ్ని డెమాన్ పవన్ని బయటికి పంపించేదాన్ని కూడా వేరే తుప్పాస్ స్ట్రాటజీలు, తుప్పాస్ లాజిక్లు, తుప్పాస్ గేమ్లు ఏదైనా పెట్టేసి బయటికి పంపిస్తారేమో తెలియదు. మంచి కంటెస్టెంట్ని పంపించి బీన్ బ్యాగ్ లాంటి కంటెస్టెంట్ని హౌస్లో పెట్టుకొని ఏం చేస్తారు బిగ్ బాస్? ఏదో ఒకటి చేయండి. ఎంత అన్ఫేర్. తొప్పేరా తొక్కలో కుల్ఫీ, అన్నీ కుల్ఫీ, ఆల్ స్టూపిడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. అది గైస్, ఏం మాట్లాడదండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరగలుస్తాం. అందరికి దిస్ మీ యోగి థ్రిల్ సైనింగ్ ఫర్ ద పర్సన్. ఐ లవ్ యూ గైస్. అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్. ఈ లైక్ చేసినారంటే మీకు రీఎంట్రీ కావాలని అర్థం. ఓకే. అండ్ మీకు నేనంటే ఇష్టం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకున్నారు అనుకో, ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే నేను ఈ మధ్య ప్రీమియర్ పెట్టేదిలా, మీకు నోటిఫికేషన్స్ రావు. అది మ్యాటర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తెలుస్తాం. అందరికి దిస్ మీ యోగి థ్రిల్ సైనింగ్ ఫర్ ద పర్సన్. ఐ లవ్ యూ గైస్. బాయ్.